ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిసి ఒక కొత్త శక్తిగా ఎదుగుతుంది. అదే బ్రిక్స్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పదం బ్రిక్స్. సో అసలు బ్రిక్స్ అంటే ఏంటి? ఈ బ్రిక్స్ యొక్క లక్ష్యం ఏంటి? ప్రపంచ రాజకీయాల్లో వీటి పాత్ర ఏంటి? ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మరి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ బౌండ్లెస్ బస్ తెలుగు. What is BRICS? బ్రిక్స్ అంటే ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అంటే 5 ప్రధాన అభివృద్ధి చెందుతున్న దేశాల సమైక్య. ఈ పేరులో ప్రతి అక్షరం ఒక్కో దేశాన్ని సూచిస్తుంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాలు కలిసినదే బ్రిక్స్. 2001లో జిమ్ ఓనీల్స్ అనే ఒక వ్యక్తి బ్రిక్ ను ప్రతిపాదించాడు. తర్వాత 2006లో ఇది బ్రిక్ గా ఏర్పడింది. 2010లో సౌత్ ఆఫ్రికా చేరడంతో ఇది బ్రిక్స్ గా రూపుదిద్దుకుంది. అయితే ఇది ఒక జియో పొలిటికల్ మరియు ఎకానమిక్ కూటమిగా ఎదుగుతుంది. Objectives of BRICS. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారాన్ని అందించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెట్టుబడులు, అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో న్యాయం చేకూర్చడం, అమెరికా డాలర్ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయం అంటే బ్రిక్స్ కరెన్సీపై చర్చలు జరిపించి వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో డాలర్ని తప్పించి తమ కరెన్సీని ఉపయోగించాలనే ప్రయత్నం. ఇలా అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం ఆర్థికంగా మరియు రాజకీయంగా సహకారాన్ని పెంపొందించడమే ఈ బ్రిక్స్ యొక్క లక్ష్యం. Introduction to BRICS member countries. దక్షిణ అమెరికాలో ఉన్న అతిపెద్ద దేశం బ్రెజిల్. అయితే వ్యవసాయ రంగంలోనూ, మైనింగ్, ఆయిల్ రంగాల్లో కూడా బ్రెజిల్కు ప్రాముఖ్యత ఉంది. హై రిసోర్సెస్ తో ప్రపంచ రాజకీయాల్లో రష్యా ప్రధాన పాత్రధారి. అయితే ఇది నేచురల్ గ్యాస్, ఆయిల్, మిలిటరీ రంగాల్లో ముందున్న దేశం. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇండియా. అయితే సైన్స్, ఐటీ, ఫార్మా రంగాల్లో ముందున్న దేశం. అంతేకాదు యువశక్తి ఎక్కువ ఉన్న దేశం కూడా ఇండియానే. ఇండియాని గ్లోబల్ సౌత్ వాయిస్ గా కూడా భావిస్తారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక శక్తి చైనా. అయితే తయారీ రంగంలోనూ, పొలిటికల్ గాను కూడా ఆధిపత్యం ఉన్న దేశం ఇది. ఆఫ్రికా ఖండంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశం సౌత్ ఆఫ్రికా. అయితే ఈ దేశంలో నేచురల్ రిసోర్సెస్ అధికంగా ఉంటాయి. Importance of BRICS. ప్రపంచ జనాభాలో 40% జనాభా, అలాగే ప్రపంచ జీడిపిలో 25% వాటా ఈ దేశాల్లోనే ఉంది. అంతేకాదు పెట్టుబడుల విషయంలో బ్రిక్స్ సహకారంతో కొత్త బ్యాంకులను నిర్మించడం, ప్రపంచ రాజకీయాల్లో కూడా బ్రిక్స్ ఒక కొత్త శక్తి కేంద్రంగా ఎదుగుతుంది. BRICS National Development Bank. 2014లో బ్రిక్స్ కు సంబంధించి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ను ప్రారంభించారు. అయితే దీని ప్రధాన కార్యాలయం చైనాలో ఉంది. సభ్య దేశాల ప్రాజెక్టులకు ఆర్థిక సహకారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ బ్యాంక్ ను ప్రారంభించారు. అంతేకాదు IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మరియు వరల్డ్ బ్యాంక్ కి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కోణంలో ఈ NDB పనిచేస్తుంది. BRICS Annual Summits and Key Decisions. బ్రిక్స్ కు సంబంధించి ప్రతి సంవత్సరం ఒక సమ్మిట్ జరుగుతూ ఉంటుంది. అయితే ఒక్కో సంవత్సరం ఒక్కో సభ్య దేశం ఈ సమ్మిట్ ను నిర్వహిస్తుంటుంది. అయితే ఈ సమ్మిట్ లో డిజిటల్ కరెన్సీపై చర్చలు నిర్వహించడం, కొత్త దేశాల సభ్యత్వంపై దృష్టి, టెర్రరిజం కు వ్యతిరేకంగా సహకారాన్ని అందించడం, అలాగే రష్యా యుక్రెయిన్ యుద్ధ సమయంలో బ్రిక్స్ స్టాండ్ తీసుకోవడం, బ్రిక్స్ కరెన్సీపై యోచన వంటివి ముఖ్య నిర్ణయాలపై చర్చిస్తారు. BRICS Expansion. రీసెంట్ గా బ్రిక్స్ లో కొత్తగా సభ్యులను చేర్చాలనే ఆలోచన జరిగింది. అయితే దీనిలో అర్జెంటీనా, ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇది ప్రపంచంలోనే మల్టీపోలార్ సిస్టమ్ గా ఎదుగుతుంది. 2024లో బ్రిక్స్ విస్తరణ తర్వాత దీనిలో ఈజిప్ట్, ఎథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే అర్జెంటీనా ఈ 6 దేశాలను చేర్చడంతో బ్రిక్స్ 11 దేశాలుగా విస్తరించబడింది. India's role in BRICS. బ్రిక్స్ లో ఇండియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇండియా, చైనాల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ బ్రిక్స్ లో మాత్రం కలిసి పనిచేస్తాయి. ఇండియా ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, డిజిటల్ ఇండియా ప్రాజెక్టులను నిర్వహిస్తుంది. చైనా మాదిరిగానే ఇండియా కూడా వరల్డ్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపుతుంది. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే నినాదానికి ప్రచారం. బ్రిక్స్ అనేది జియో పొలిటికల్ ప్రయోగం మాత్రమే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాల సహకారానికి రూపం. అయితే సభ్య దేశాల మధ్య విభేదాలు, రాజకీయ అడ్డంకులు భవిష్యత్తులో బ్రిక్స్ ఎదుగుదలపై ప్రభావం చూపవచ్చు. కానీ సహకారం పెరిగితే మాత్రం ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తి బ్రిక్స్ కి ఉంది. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.